సైన్స్ అన్నిటికీ సమాధానం చెప్పకపోవచ్చు, సైన్స్ చాలా వాటికి సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ మతం అసలు దేనికి సమాధానం చెప్పదు. సైన్స్ కొన్నిటికన్నా సమాధానం చెప్తుంది, మతం దేనికి సమాధానం చెప్పలేదు. మతం ఏ ఆర్గ్యుమెంట్కి నిలబడదు, ఏ రేషనల్ థింకింగ్కి నిలబడదు, ఏ రేషనల్ క్వశ్చన్కి నిలబడదు. మతం ఓన్లీ మనిషి వాడి ఇండివిజువల్ సాటిస్ఫాక్షన్ కోసం చేసుకోవాలి తప్ప మతంగా తీసుకుంటే మాత్రం అది లాజిక్ కానీ దేనికని నిలబడుతుంది. అన్ని అబద్ధాలే. అంటే మతం కంటే వీటికంటే సైన్స్ గొప్పదంటారు సార్? నేను ఒకటి గొప్పదంటలా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. సైన్స్ మతం రెండు కాన్సెప్ట్ మీద ఆధారపడింది. ఫెయిత్ అండ్ ట్రూత్. దేన్ని నమ్ముతావు నువ్వు? దేని మీద? ట్రూత్. ఏ ఫెయిత్ మరి దేవుడి మీద ఉన్నదాన్ని ఏమంటాం? మరి ఇది కళ్ళ ముందు కనిపిస్తుంది. దేవుడి మీద ఉన్నదాన్ని ఏమంటారు? నమ్మకం అంటారు సార్. అదే ఫెయిత్. ఇక్కడ ఈ రూమ్లో నా చేతిలో కప్పు ఉంది, దీన్ని ఏమంటావు? ఇది ట్రూత్ సార్. సరే, సో ట్రూత్కి ఫెయిత్కి తేడా ఏంటంటే సైన్స్ ట్రూత్, గాడ్ అనేవాది ఫెయిత్. ఆ పక్క రూమ్లో దేవుడు అనేవాడు ఉన్నాడు అనేది ఫెయిత్. నువ్వు వెళ్తే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తాడు, తూర్పు ట్రూత్. నేను నమ్మను సార్, తూర్పు నువ్వు నమ్మకపోయినా పర్లేదు, ట్రూత్ అది.